పత్తికి మద్దతు ధర లేక విలవిల్లాడుతున్న అన్నదాతలకు ఇది నిజంగా ఆందోళన కలిగించే వార్తే. ఇన్నాళ్ళు కనీస మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 148 లక్షల క్వింటాళ్ల పత్తిని అధికారులు కొనుగోలు చేశారు. సీజన్ ముగింపు దశకు చేరటంతో కొనుగోలు ఆపేస్తున్నట్లు తెలిపారు. అసలు ఇప్పటి వరకు రాష్ట్రంలో సిసిఐ ఎంత పత్తి కొనుగోలు చేస్తుంది, ఇంకా పత్తి అమ్ముకుని రైతులు తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వారు దళారుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది పత్తి సాగు చేసిన రైతులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఒక పక్క వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గితే, మరోపక్క ప్రైవేటు మార్కెట్లో పత్తికి సరైన ధర పలకలేదు. ఓపెన్ మార్కెట్లో పత్తి ధర దారుణంగా పడిపోవడంతో రైతులు లబోదిబోమన్నారు. ఇలాంటి కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంట్రీ ఇచ్చి కనీస మద్దతు ధరకి పత్తిని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. కానీ ఇప్పుడు ఆ సిసిఐ కొనుగోలు కేంద్రాలు మూతపడబోతున్నాయి. సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో కొనుగోలును నిలిపివేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఇవాల్టితో తమ కార్యకలాపాలను ముగించనున్నాయి. మార్కెట్ యార్డులకు పత్తి రాక భారీగా తగ్గిపోవటం, సీజన్ దాదాపు పూర్తి కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్లో సిసిఐ తెలంగాణలో భారీ స్థాయిలోనే కొనుగోలు జరిపింది. ఇప్పటివరకు సుమారుగా 148 లక్షల క్వింటాల పత్తిని కనీస మద్దతు ధరకు సేకరించింది. ఓపెన్ మార్కెట్లో ధరలు పడిపోయిన సమయంలో సిసిఐ సెంటర్లే రైతులకు వరంగా మారాయి. సిసిఐ నిర్ణయం బాగానే ఉన్నా ఇంకా కొంతమంది రైతుల ఇళ్లలో పత్తి నిల్వలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు వారి పరిస్థితే ఆందోళనకరంగా మారింది. సిసిఐ సెంటర్లు మూతపడితే రైతులు తప్పనిసరిగా ప్రైవేటు వ్యాపారులను లేదా దళారులను ఆశ్రయించాల్సిందే. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి పత్తి రేటును అమాంతం తగ్గించి రైతులను నిలువు దోపిడీ చేసే ప్రమాదం ఉంది. రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మాల్సి వస్తే మార్కెట్ యార్డులోని ధరల పట్టికను గమనించి మోసపోకుండా సరైన ధరకు అమ్ముకోండి. దళారుల మాటలు నమ్మి నష్టపోకండి. రైతులు నష్టపోకుండా ఉండాలంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు వెంటనే స్పందించాలి. ప్రైవేటు మార్కెట్లో వ్యాపారులు రైతులను మోసం చేయకుండా గట్టి నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.